అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ నివేదికతో భారీగా సంపదను కోల్పోయిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ తిరిగి పుంజుకున్నారు. దేశవ్యాప్తంగా బిలియనీర్ల పరంగా చూస్తే గౌతమ్ అదానీ తిరిగి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతేడాది జనవరిలో హిండెన్బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో అదానీ సంపద 57% ఆవిరైపోయి 4.74 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. దీంతో 8.08 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ హురున్ రిచ్ లిస్ట్ 2023లో అగ్రస్థానంలో నిలిచారు. అయితే అదానీ తిరిగి పుంజుకున్నారు. 11.60 లక్షల కోట్ల రూపాయల నికర సంపదతో ఈ ఏడాది భారత్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద ఏకంగా 95% పెరిగింది. అదానీ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ 10.14 లక్షల కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద గతేడాదితో పోలిస్తే 25% పెరిగింది. అదానీ అంబానీల తర్వాత మూడో స్థానంలో 3.14 లక్షల కోట్ల రూపాయల నికర సంపదతో హెచ్సిఎల్ కంపెనీ యజమాని శివ్ నాడార్ నిలిచారు. 2.89 లక్షల కోట్లతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని సైరస్ పూనావాలా నాలుగో స్థానాన్ని, 2.5 లక్షల కోట్లతో సన్ ఫార్మాస్యూటికల్స్ దిలీప్ సాంఘ్వి ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల పరంగా చూస్తే 47,500 కోట్ల రూపాయల నికర సంపదతో జోహూ కంపెనీ యజమానురాలు రాధా వెంబు తొలి స్థానంలో ఉన్నారు. 20 ఏళ్ల కైవల్య ఓహ్రా 3,600 కోట్లు, 22 ఏళ్ల ఆదిత్ పాలీచా 4,300 కోట్ల రూపాయలు సంపన్నుల జాబితాలో అత్యంత పిన్న వయస్కులుగా నిలిచారు. వీరిద్దరూ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో వ్యవస్థాపకులు. 7,300 కోట్ల రూపాయల సంపదతో షారుఖ్ ఖాన్ తొలిసారిగా హురున్ రిచ్ లిస్ట్లో తన పేరు నమోదు చేసుకున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుల జాబితాలో తొలి స్థానంలో షారుఖ్ ఉండగా రెండో స్థానంలో 4,600 కోట్లతో ఆయన వ్యాపార భాగస్వామి జూహీ చావ్లా ఉన్నారు. తర్వాత స్థానాల్లో హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్ నిలిచారు. ఈసారి 16 మంది కార్పొరేట్ ఉన్నత ఉద్యోగులు కూడా హురున్ లిస్ట్లో చేరారు. వీరిలో అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 32,100 కోట్ల రూపాయలు, డీమార్ట్ సీఈఓ ఇగ్నేషియస్ నావిల్ నోరాన్హా 6,900 కోట్ల రూపాయలు తదితరులు ఉన్నారు. భారత్లో ప్రతి 5 రోజులకు కొత్తగా ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నట్లు హురున్ రిచ్ లిస్ట్ వెల్లడించింది.